నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సాధికారికమైనటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి చలాన్లు గనక పోలీసులు వేసినట్టయితే ఆ చలాన్ల అమౌంట్ అంతా కూడా ఆటో డెబిట్ అంటే నేరుగా పౌరుల యొక్క బ్యాంక్ ఖాతాల నుండి పోలీసు వాళ్ళే ఆటో డెబిట్ చేసుకునే విధంగా చర్యలు చేపడతాము అని చెప్పని ప్రకటించడం జరిగింది. ఆ వీడియో ఒక్కసారి నేను ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఇది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటిది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏమైనా అమాయకుడా, కనీస రాజ్యాంగ స్ఫూర్తి కానీ లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు అమలు చేయాలంటే ఉన్నటువంటి ఒక కాన్స్ట్రెయింట్స్ ఏంటి, ఎనేబులర్స్ డిజేబులర్స్ అంటాం మేనేజ్మెంట్లో. ఎనేబులర్స్ ఏంటి, డిజేబులర్స్ ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, కనీస అవగాహన లేకుండా ఏది నోటికి పడితే అది వచ్చి మాట్లాడతాడా? అహంకారమా లేకపోతే అమాయకత్వమా అజ్ఞానమా? మొత్తానికి మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. చట్టాలపైన కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ళు పూర్తయినాయి. ఈ 2 ఏళ్లలో ప్రజలను బాగు చేసే ఒక్క మంచి పని చేసినావా చెప్పు? నువ్వు ఒక్క చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పని చేసినావా చెప్పు? గుండె మీద చేపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పండుగ ముందు విచ్చలవిడి అవినీతి, దోపిడీ, ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయటం, ఆ చట్టాలను కోర్టులు కొట్టివేయడం, మొట్టికాయలు వేయడం, హైడ్రా పేరు మీద ఇండ్లను విధ్వంసం చేయటం, మూసీ నది పేరు మీద విధ్వంసాలకు పాల్పడటము, గ్రూప్ 1 పరీక్ష లాంటి పరీక్షలు అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలిపెట్టడము, ఇవాళ ఆఖరికి రోడ్ల మీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిండ్రు అని చెప్పని ఆఖరికి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల నుండే డబ్బులు దొబ్బివేయాలని చెప్పని వాళ్ళ కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీఆర్ నాట్ అగేన్స్ట్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ ఆన్ ద రోడ్స్, కానీ అవసరమైనటువంటి ఒక రీతిలో ప్రజలను చైతన్యపరచండి, ఎడ్యుకేట్ చేయండి. ముందు ఆ గుంతలను అయితే బూడ్చవయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు చాలాను వసూలు చేసే ముందు ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకు నువ్వు టార్గెట్లు పెట్టి, పోలీస్ స్టేషన్కి ఇంత టార్గెట్, ఎస్ఐకి ఇంత టార్గెట్, సిఐకి ఇంత టార్గెట్, ఏసీపీకి ఇంత టార్గెట్, ఇట్లా టార్గెట్లు పెట్టి చలాన్లు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను నింపుకుంటూ విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతూ రోడ్ల మీద గుంతలు మాత్రం పూడ్చావు, పార్కింగ్కు స్పేసు కల్పించావు. ఏమాత్రం నియమ నిబంధనలు అప్రాప్రియేట్గా ప్రజలను చైతన్యపరచుకుంటా ఎడ్యుకేట్ చేయకుండా, ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయకుండా చలాన్లను మాత్రం ఆటోమేటిక్గా డెబిట్ చేస్తాము అని చెప్పని మాట్లాడటం మీ మూర్ఖత్వానికి, అజ్ఞానానికి, అమాయకత్వానికి, అవగాహన రాహిత్యానికి, చట్టంపై కనీస అవగాహన లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ సార్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద లా, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం తెలియాలా, చట్టం తెలియాలా. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నీ నోట్లకెళ్ళి ఒక మాట వచ్చినట్టయితే అది ఫత్వా లాంటిది, అది ఒక ఆర్డర్. నిన్న కూడా చెప్పిన ఇదే మాట. ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క పదం మాట్లాడితే ఆ పదం ఒక ఆర్డర్ లాంటిది. ఆ ఆర్డర్కు ఒక సహేతుకత ఉండాలా.
చట్ట నిబద్ధత ఉండాలా, రాజ్యాంగ నిబద్ధత ఉండాలా. ఏది పడితే అది మాట్లాడితే జోకర్ అయిపోతారు. అండ్ యు ఆర్ మేకింగ్ గవర్నెన్స్ as a joke and you are becoming a joker.